ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు పడవ తయారు చేద్దాం. ఫస్ట్ నేను చేసి చూపించి మీ అందరి చేత చేయిస్తాను, ఓకేనా? ఫస్ట్ ఇలా ఒక పేపర్ తీసుకుంటాను. ఈ పేపర్ తీసుకున్నాక ఇది ఎలా ఉంది, ఇది పొడవుగా ఉంది, ఇది తక్కువ పొడవుగా ఉంది కదా. దీన్ని 4 వైపులు సమానంగా ఉండాలి, అంటే చతురస్ర ఆకారంలో ఉండాలి. సో మనం ఏం చేస్తాం, ఈ పేపర్ని దీన్ని ఇలా మడత పెట్టుకుంటాం. చూడండి, దీన్ని ఈ కార్నర్ ఇలా కలిపేసి, ఈ కార్నర్ దీంట్లో ఇలా కలిపేసి మనం ఇలా మడత పెట్టుకొని దీన్ని ఇలా మనం కట్ చేసేసుకుంటాం. దీన్ని అనిపిస్తుందా? దీన్ని మనం కట్ చేసేసుకుంటాం. చూసారు ఇప్పుడు పేపర్ ఎలా తయారైంది? ఇలాగా 4 వైపులు సమానంగా ఉంది కదా. సో ఇలా చేసినాక దీన్ని మీరు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేయాలి, కరెక్ట్గా 2గా ఫోల్డ్ చేయాలి, ఇలా మడత పెట్టాలి. ఇలా మడత పెట్టిన దాన్ని, పేపర్ని ఇలా మడత పెట్టిన దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ ఇలా తయారు చేయాలి, ఇలా మడత పెట్టాలి. అనిపిస్తుంది అందరికీ? ఇలా మడత పెట్టిన దాన్ని ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక పొర దీంట్లో ఒక పేపర్ తీసుకొని ఇక్కడ దీన్ని సమానంగా ఇలా మడత పెట్టుకుంటాం. ఇంకా మిగిలింది ఉంది కదా ఇది, దీన్ని ఇలాగా వెనక వైపు ఇలా మడత పెట్టుకుంటాం. అంతే. దీన్ని మనము ఈ విధంగా విప్పాలి, కొంచెం విప్పేసి దీన్ని ఇలా తయారు చేయాలి. నేను మళ్ళీ చెప్తాను మీకు వివరంగా, ఒక్కొక్కటి చేయిస్తానా. తర్వాత దీన్ని ఇలా మడత మనము దీన్ని ఇలా సరి చేసుకుంటూ మనం ఇలాగా దీన్ని ఇలా చేసుకున్నాం అనుకోండి, మనం ఇలా చేసుకున్నామని పడవ. బాగుందా? ఏ కలర్ ఇది? పర్పుల్ కలర్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోటి తయారు చేద్దామా, ఓకేనా? నెక్స్ట్ మనము ఇలా ఎల్లో తీసుకుందాం. ఎల్లో పేపర్ తీసుకొని దీన్ని కూడా మనము ఇందాక చెప్పినట్టు మనం చేసుకుందాం. చూడండి, దీన్ని కూడాను 4 సమభాగాలు చేయడానికి మనం ఇది కట్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఏం చేయాలి, దీన్ని ఫస్ట్ ఇలా మడత పెట్టాలి, చెప్పాను కదా. రెండోసారి ఇలా మడత పెట్టాలి. మీ అందరి చేత చేయిస్తాను నేను ఇప్పుడు. దాని తర్వాత ఏం చేయాలి, దీని తర్వాత ఇంకోటి ఇలా మడత పెట్టాలి. ఇంకా మిగిలిన కాగితం ఏదైతే ఉందో అది వెనక వైపు ఇలా మడత పెట్టేసి దీన్ని ఇలా తీస్తాం, ఓకేనా? ఇలా తీసి ఇలా మడత పెట్టేసి దీన్ని మళ్ళీ ఏ స్టేజ్గా ఇందాక చేసినట్టు దీన్ని ఇలాగా బయటకి ఇలా తీస్తాం. చూసారా? ఇది ఒక పడవ అయింది. ఇదే కలర్లో ఉంది, ఇది కలర్స్ కూడా వచ్చు. మన దగ్గర ఇంకొక పడవ ఇదే కలర్లో ఉంది, గ్రీన్. సో మనం ఇప్పుడు నీటిలో వేద్దాం ఈ పడవల్ని, ఓకేనా? ఇలా వేసాం అనుకోండి, చూసారా ఎలా కదులుతుందో, నీటి యొక్క ప్రభావానికి ఎలా కదులుతుంది చూసారా? ఇదిగో, బాగుందా? ఓకే, ఇప్పుడు మీరు చేయాలి, ఓకేనా? ఓకే, బాయ్.